ఈరోజు మనం చర్చించుకునే అంశం చదరంగం, చెస్ గురించి మాట్లాడుకుందాం. హంపి ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ కైవసం. కోనేరు హంపీకి ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ కైవసం చేసుకుంది. ప్రపంచ చదరంగంలో భారత ఆధిపత్యం కొనసాగుతుంది. ప్రపంచ చెస్ పోటీల్లో మన ఇండియా ఆధిపత్యం కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి చెస్ పోటీల్లో గుకేష్ ప్రపంచ ఛాంపియన్గా నిలిచారు. ఇప్పుడు తెలుగమ్మాయి కోనేరు హంపి రెండవసారి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను సొంతం చేసుకుంది. కోనేరు హంపి రెండవసారి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను సొంతం చేసుకుంది. అంటే ఈమె రెండవసారి గెలుచుకుంది. అంటే మొదటిసారి ఎప్పుడు గెలుచుకుంది? 2019వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ ఛాంపియన్షిప్ టైటిల్ని కైవసం చేసుకుంది. 5 సంవత్సరాల గ్యాప్తో 2024వ సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా ఈ టైటిల్ని కైవసం చేసుకున్నారు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత ప్లేయర్గా హంపి రికార్డు నెలకొల్పింది. అంటే ఇప్పటి వరకు మన భారత్ నుంచి ఎవరికి ఈ టైటిల్ దక్కలేదు. దేశంలో మరే క్రీడాకారిణి ఒక్కసారి కూడా ఈ ట్రోఫీని గెలవలేదు. కోనేరు హంపి మాత్రమే మొట్టమొదటిసారిగా ఈ టైటిల్ని కైవసం చేసుకున్నారు. స్త్రీల విభాగంలో కోనేరు హంపి 2 సార్లు ఈ టైటిల్ని కైవసం చేసుకున్నారు. పురుషుల విభాగంలో విశ్వనాథన్ ఆనంద్ 2017వ సంవత్సరంలో ఒకసారి ర్యాపిడ్ టైటిల్ అందుకున్నారు. అంటే స్త్రీల విభాగంలోనే కోనేరు హంపి 2 సార్లు టైటిల్ని కైవసం చేసుకుంటే, పురుషుల విభాగంలో విశ్వనాథన్ ఆనంద్ ఎన్నవ సంవత్సరం 2017వ సంవత్సరంలో ఒకసారి ర్యాపిడ్ టైటిల్ను అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వెంజున్ చైనాకి చెందిన వ్యక్తి. చైనా తర్వాత ఈ టైటిల్ను 2 సార్లు గెలిచిన క్రీడాకారిణి హంపీనే. ప్రపంచవ్యాప్తంగా చూస్తే చైనాకు చెందిన వెంజున్ తర్వాత ఈ టైటిల్ను 2 సార్లు గెలిచిన క్రీడాకారిణి హంపీనే. ఆఖరి రౌండ్లో ఐరిన్ ఇండోనేషియాపై విజయంతో 37 ఏళ్ల హంపి విశ్వ విజేతగా నిలిచారు. అంటే ఆఖరి రౌండ్లో 11వ రౌండ్లో 8.5 పాయింట్ల తేడాతో ఇండోనేషియాకు చెందిన ఐరిన్పై ఈమె విజయం సాధించారు. కోనేరు హంపీకి భారత ప్రభుత్వం నుంచి అర్జున అవార్డుతో పాటు పద్మశ్రీ పురస్కారాలు కూడా లభించాయి.